అంటే గత 5 సంవత్సరాల్లో కూడా మీరు వైసీపీ ప్రభుత్వాన్ని జగన్ సంవత్సరాలు ఎన్నో ఉద్యమాలు చేశారు, కేసులు కూడా పెట్టించుకున్నారు, జైలు కూడా లేరు. అవునండి. ఇంతకు ముందు కనుక మీరు చూస్తే కనుక 2014 నుంచి 2018 వరకు, 19 అన్నా 18 వరకు ఇదే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళలో అదే టాప్ 10 లిస్ట్ లో నేను కూడా ఉంటాను. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటేనండి, చూడండి, అల్టిమేట్ గా సంబడి హ్యాస్ టు బెల్ ద క్యాట్. ఇప్పుడు ఏదైతే నాకు రావాల్సినటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులు సాధించుకోవాలంటే కనుక నాకు రాజకీయ పరంగా నాకు ఏదో ఒకరితో నేను ఇంక్లీడ్ అయ్యి ట్రావెల్ అయ్యి నేను ముందుకు వెళ్లాల్సిందే. రాజకీయంగా నేను ఎప్పటివరకైతే నేను దృఢపడలేను అప్పుడు దాకా నేను హక్కులను సాధించుకోలేను. ఇటు చూస్తేనేమో నాది పొలిటికల్ పార్టీ కాదు, మరి అలాంటప్పుడు నేనేం చేయాలి? ఇప్పటికి కూడాను నాకు పొలిటికల్ పార్టీ, నాకు తెలుగుదేశం పార్టీలో అఫిలియేషన్ లేదు, తెలుగుదేశం పార్టీలో నాకు సభ్యత్వం లేదు. నేను ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీకి అని చెప్పడం కన్నాను నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే విజనరీ ఉందో, ఆయన చూసినటువంటి ఏదైతే కళలు ఉన్నాయో, లేకపోతే ఆయన 2019లో ఓడిపోయిన తర్వాత, అంటే మేజర్ గా మీరు అడగలేదు బట్ నేను చెప్తున్నాను మీకు, 2019లో ఆయన ఘోర పరాజయం చెందిన తర్వాత, ఇంత వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు ఆయన ఓడిపోయిన తర్వాత నేను ఇంటికే పరిమితం అయిపోతాడు ఆయన అనుకున్నాను. కానీ ఆయన ఇంటికి పరిమితం కాకుండా ప్రజల్లోకి వచ్చాడు. అంటే ఓటమి సర్వస్వం కాదు, గెలుపు సర్వస్వం కాదు అనేది ఆ వ్యక్తి అలాంటి యువకులకి నేర్పించాడు పాఠం. ఆయన ద్వారా నేను నేర్చుకున్నది. ఎస్, ఓటమినైనా కానీ మేము కళ్ళు పెట్టి చూడాలి, గెలిపైనా కానీ దాన్ని ఆస్వాదించాలి, ఓటమిని కూడా ఆస్వాదించాలి. ఈ రోజున నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను మీకు, ఎందుకంటే 2014 నుంచి 19 వరకు నేను అపోజిషన్ లీడర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను. 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు గారిని నేను అపోజిషన్ లీడర్ గా చూశాను. ది బెస్ట్ అపోజిషన్ లీడర్. అండ్ ఆయన దరిదాపుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన వేస్ట్. 100కి 0 మార్కులు వేస్తాను. ముఖ్యమంత్రి అంటే ప్రతిపక్ష నాయకుడుగా ఎప్పుడైతే ఒక మనిషి విఫలం చెందుతాడో ఆటోమేటిక్ గా అతను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విఫలం చెందుతాడు, అందులో అనుమానం లేదు. ఇప్పటికైనా కానీ మీరు చూసి నేర్చుకోవాలి. చూసి నేర్చుకోవడంలో తప్పు లేదు కదండి, తప్పే ఉంది. ఇప్పుడు నేనున్నాను, నాకు అన్ని నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండే కాదు నాకు అసలు. నాకు ఇవన్నీ నాకు ఎలా తెలిసినాయి? నేను చూస్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, నేను కొంతమందితో ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు అర్థమవుతుంది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అపోజిషన్ లీడర్ గా ఆయన 100కి 200% ఆయన ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతున్నారు. ప్రజెంట్ ఈ 3 నెలల పాలనలో కూడా ఆయన ఫెయిల్ అవుతున్నారు. అంటే మీరు చూడండి, మీరు గతంలో మీరు చూసుకుంటే గనక ఎన్ని కేసులు పెట్టినా కానీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని ఒక దీంట్లోకి తీసుకోవడం, ఒక కాన్ఫరెన్స్ లో తీసుకోవడం, దాంతో పాటు ఒక భరోసా, జరుగుతున్నటువంటి ఏ చిన్న అంశం జరిగినా కానీ ఆ అంశంపై స్పందించడం, అక్కడికి వెళ్ళటం, లేకపోతే అనేకమైనటువంటి ప్రజా సంఘాలను, అనేకమైనటువంటి పొలిటికల్ పార్టీ. అంటే అపోజిషన్ నేను అడిగితే గనక తెలుగుదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అపోజిషన్ అంటే గనక నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పనండి. అన్ని ప్రజా సంఘాలు, అన్ని పొలిటికల్ పార్టీస్ అందరూ కలిసి అపోజిషన్ వ్యవహరించాయి. అది ఎవరు చేయించగలిగారు? అది చంద్రబాబు. అది ఒక నాయకుడికి కావాల్సిన